ఆత్మ సంబంధి ప్రార్థన చేస్తుంది ఎవ్రీ డే. హల్లెలూయా. ఎవ్రీ టైమ్ షీ మస్ట్ కంటిన్యూ అవర్ లైఫ్ ఇన్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మో ఈ పరిచర్లకు వచ్చి ఉపవాసం ఉండాలి, మేము ఉండలేం బాబోయ్ అని. హల్లెలూయా. హల్లెలూయా. ఉపవాసం పెట్టే రోజులు ఉంటాయి, ఇప్పుడు బియ్యం కూడా తిన్న రోజులు వస్తాయి ఏంటి. హల్లెలూయా. ఉపవాసం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏలియా నువ్వెక్కడ ఏం చేస్తున్నావు? రా నా సముఖానికి రా అన్నాడు. ఎక్కిపోయాడు పైకి ప్రభు సంచరించే స్థలంలో. ఆయన సంచరిస్తేనే పర్వతాలు బద్దలవుతున్నాయి, శిలలు చిన్న భిన్నులు అవుతున్నాయి, భూకంపాలు వచ్చేస్తున్నాయి. నడిస్తేనే ఆయన మాట్లాడితే ఆయన స్వరము యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. కీర్తనకారుడు ఎంత చక్కగా రాశాడు. ఆయన స్వరము లేళ్లను ఈన చేయును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందండి? ఆయన స్వరం మెల్లని స్వరం వినబడుతా ఉంది. ఏమంటున్నాడు ఆయన? అదండి, ఏలియా నువ్వు ఇచ్చుట ఏం చేస్తున్నావు? మీరు కట్ట నుండి పడుతుందండి. వానదేవుడు అంట, ఉరుము దేవుడు అంట, గాలి దేవుడు అంట. హల్లెలూయా. ఎవడో వాళ్ళందరూ మనకి పరిచారకులుగా దేవుడు సృజించారు. వాళ్ళందరి మీద మనకి అధికారం ఉంది. వారు దేవుళ్ళు కాదు. దే ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ us. we are not the servants of them. హల్లెలూయా. సృష్టించబడిన దానికి మానవుడు దాసుడు కాదు. సృష్టి యావత్తు మన పాదముల కింద ఉంచాడమ్మా. సమస్తమును వారి పాదముల కింద ఉంచి ఉన్నావు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, అడిగా చెప్పండి. హల్లెలూయా. చదువుదాం. ఏలియా నువ్వు ఇచ్చుట ఏం చేస్తున్నావు అని ఒకడు పలికిన మాట అతనికి వినబడింది. ఏం కనపడలేదు, స్వరం మాత్రం వినబడుతుంది. అందుకే అతడు ఇశ్రాయేలు వారిని నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములు పడగొట్టి నీ ప్రవక్తలు ఖడ్గం చేత అర్థం చేశారు. సైన్యములకు అధిపతియు దేవుడు నగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేనొక్కడనే మిగిలి ఉన్నాననగా నా ప్రాణం కూడా వారు తీసివేయడానికి చూస్తున్నారని చెప్పాడు. అప్పుడు ప్రభు ఏం చెప్పాడు? సిరియా మీద హజాయేలుకి పట్టాభిషేకం చేయాలి. ఇజ్రాయెల్ మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయాలి. నీకు మారుగా ప్రవక్తను నీకు మారుగా ప్రవక్త ఇండుటకు అబెల్మే హోలావాడైన షబాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయి. హల్లెలూయా. పని ఉంది. నువ్వు ఇంకా బతుకున్నావు అంటే నువ్వు చేయాల్సిన పని ఉంది, నువ్వు చేయాల్సిన ప్రార్థన ఉంది. ఏమండి, నువ్వు స్తుతించాల్సిన అవసరం ఉంది భూమి మీద దేవుని. హల్లెలూయా. దేవుని కొరకు సాక్షిగా నిలబడాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. రెడీగా చెప్పండి. హల్లెలూయా. ఇలా చేయడం పెట్టుకుని నిద్రపోతున్నారు అందరు. ఇలా ఒక్క రాత్రి ఈరోజు వదలలేదు, నైన్ పోయినప్పుడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇదే చెప్పండి. దేవుని స్తోత్రం. ఏమంటే తీసుకో అని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన చేయాల్సిన పనులు చెప్తున్నాడు. నీ భూమి మీద నీ పని పూర్తి అయిపోతే దేవుడు నేను పిలుస్తాడు. నన్ను తీసుకో. హల్లెలూయా. నీకు మారుగా నువ్వు వెళ్ళిపోతే ఎవడు సేవ చేస్తాడు? ప్రజలకు దేవుని మాట ఎవడు చెప్తాడు? వారికి సువార్త ఎవరు చెప్తారు? ధర్మశాస్త్రాన్ని ఎవడు బోధిస్తాడు?
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ కుమారుగా ప్రవక్త ఉండడానికి షాపాతు కుమారుడిని ఎలీషాకు అభిషేకం చేయి. హజాయేలు ఖడ్గము తప్పించుకున్న వారిని యెహోవా హతము చేయను, యెహోవా ఖడ్గం తప్పించుకున్న వారిని ఎలీషా హతము చేయను. అయినను ఇశ్రాయేలు వారిలో బయలుకు మోకాళ్ళు నొక్కి నేను ఒక్కదాన్ని అనుకోకండి. దేవునికి ఒక ప్రత్యేక జన్మ ఎప్పుడు శ్రేష్టం ఉంటుంది. దేవుని స్తోత్రం. కానీ దేవుడిని నీకు సజీవుడిగా సజీవురాలుగా దేవుడు ఉంచాడంటే నీ కర్తవ్యం ఏంటో దేవుని అడిగి తెలుసుకో. ఏంటి నీ గ్రామంలో నిన్ను రక్షించుకున్నాడంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో నువ్వు దేవుని అడిగి తెలుసుకో. నీ కుటుంబంలో నువ్వు ఒక్కదానివే నువ్వు ఒక్కడవే రక్షించబడ్డావు అంటే నీ కుటుంబంలో నువ్వు చేయాల్సిన పని ఏంటో దేవుని అడిగి తెలుసుకో. హల్లెలూయా. ఈ బాధలు భరించలేకపోతున్నానయ్యా, నన్ను తీసుకో ప్రభు అని తప్పుడు ప్రార్థన చేయొద్దు. ఆయనకి తెలుసు తీసుకోవాలో తీసుకోకూడదు. ఈ కేసు ఎందుకు గెలిచారు ఆయన? ఏమండి, అంతమంది సాక్ష్యాలు చెప్తే దాదాపు 30 పైగా సాక్ష్యాలు ఎంతో బలంగా చెప్తే ఎందుకు వాళ్ళు ఓడిపోయారు? కేసు ఎందుకు గెలిచారు? హల్లెలూయా. ఏమండి, దేవుడు పిలవకుండా బలవంతంగా ప్రాణం తీసుకుంటే వచ్చేది నష్టం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, వేదన వస్తుంది. భూమి మీద ఉన్నప్పుడు అన్నీ వస్తాయి. హల్లెలూయా. గాలి తుఫాన్లు అన్నీ వస్తాయి. రోగం వస్తుంది, వ్యాధి వస్తుంది. శరీరం ఏంటి? ఒకరోజు స్నానం చేయకపోతే ఈ శరీరంతో మట్టి వస్తుంది. ఎక్కడి నుండి వచ్చింది? రోడ్డు మీద కొట్టుకొచ్చింది మట్టి. అది ప్రతిరోజు కొన్ని కణాలు చచ్చిపోతూ ఉంటాయి. ఆ చచ్చిపోయిన కణాలే మట్టిగా వస్తుంది. మట్టి శరీరం కాబట్టి చచ్చిపోయిన మృత కణాలు, డెడ్ సెల్స్ అన్ని కూడా మట్టిగా వస్తూ ఉంటాయి. కాబట్టి దాన్ని మనం ఏం చేస్తాం? స్నానం చేసి శుద్ధి చేసుకుంటాం. అది పోతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా యథార్థమైన ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు, దేవుడు జవాబిస్తాడు. సో ప్రార్థన ఆలకించేవాడు ఆయన. దేవునికి స్తోత్రం. సో నువ్వు చేయవలసిన పని ఏంటి? నీ కర్తవ్యం ఏంటి? నువ్వు ఇంకా నీ కుటుంబంలో ఎందుకున్నావు? చూడండి, రాజుగారు చెప్పారు కదా, తండ్రి పూజలు చేస్తున్నాడు, కుమారుడు పూజలు చేస్తున్నాడు. కానీ ఆ ఇంట్లో తల్లి ప్రార్థన చేస్తుంది, ప్రార్థించే కోడలు తెచ్చుకుంటుంది. విగ్రహారాధన కోడలు తెచ్చుకుంటే ఆమె కూడా నానా ఇబ్బందులు పడాలేమో. దేవుడు మంచి అద్భుతం చేస్తాడు. తద్వారా వారి కుటుంబం మారిపోయి దేవుని స్తోత్రం. నీవి పరిచర్లోకి వచ్చిన తర్వాత దేవుని ఆత్మను పొందుకున్నావు, వాక్యం తెలుసుకున్నావు, ప్రార్థన చేయడం తెలుసుకున్నావు. క్రమం ఏంటి? దేవుని మర్యాద ఏంటి? ఏం చేయాలి? ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మళ్ళీ మీరు వెళ్ళి ఏంటంటే మామూలు సాధారణమైన వ్యక్తులుగా మీరు జీవిస్తున్నారు. మూడో రకమైన వ్యక్తులు ఎవరంటే శరీర సంబంధులు. ఆత్మ కలిగిన వారేనంట, కానీ వారు లోనికి వచ్చిన దేవుని ఆత్మను దుఃఖపరిచేవారుగా, దూషించేవారిగా, ఇబ్బంది పెట్టేవారిగా, దేవుని అవమానపరిచేవారిగా ఉన్నారు. గబగబా ఆత్మ పొందుకుంటున్నాం. ఇక్కడ నెలకు ఒకసారి వస్తున్నారు, ఓ ఎగిరి గంతులు వేస్తున్నారు, తప్పులు కొడుతున్నారు, ఓ దిబా బాబా అన్నారు, వాళ్ళు కూర్చున్నారు, వీళ్ళు అంటున్నారు, అంత అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత సాధారణమైన వ్యక్తుల్లాగా మీ ఊళ్ళో అసలు ప్రార్థన తెలియని వాళ్ళే చాలా బెటర్ అన్నట్టుగా మీరు అక్కడ జీవిస్తూ ఉంటే ఎవరు రక్షించబడతారు? ఈ సాక్షి ఎంతవరకు మారింది? నువ్వు ఎంతవరకు ఉన్నావు? ఎందుకు మీరు విజాడపోయేది అనేవాడు ఒక ఆయన. హల్లెలూయా. ఎందుకు మీరు పోయే మారుతున్నారని ఆయన కోపడుతూ ఉండేవారు. సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి, పరిశుద్ధతను కలిగి జీవించాలి, దేవునికి నమ్మకస్తులుగా జీవించాలి. హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలి? రాజు సన్నిధికి వెళ్ళడానికి ఏం చేసింది ఎస్తేరు? 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వెళ్ళింది. హల్లెలూయా. రాజు హృదయం కరిగిపోయింది, రాజు హృదయం మారిపోయింది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఎస్తేరు యొక్క విన్నపాన్ని ఆలకించేటట్టుగా చేశాడు. ప్రేయర్ కెన్ చేంజ్ ఎనీథింగ్. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. కోర్టు ఆవరణలో జడ్జి ఏదో అనుకొని కూర్చున్నారట. లాయర్ గారు ఏదో ఆయన మనసులో ఏదో అనుకొని స్టార్ట్ చేస్తే, మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అడిగారని చెప్పారు. మాట అమ్మ, మీరు అక్కడ నుంచొని మీరు ఏదో తలుచుకుంటున్నారు, నేను దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాను అని చెప్పారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రార్థన చాలా అవసరమైంది. ప్రార్థన లేని జీవితం వ్యర్థం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ప్రార్థన చేయట్లా, ఉపవాసం ఉండట్లా. ఆ గుట్లో ఏముంది, ఈ చెట్లు ఏముంది, పుట్లు ఏముంది అని అనుజలు తిరిగినట్టుగా విశ్వాసులు ఇప్పుడు పరిశుద్ధులు ఆత్మదుకున్న వాళ్ళు ఆయన ఎవరో ఆ ప్రవచనం చెప్పాడంటే ఆడబోయిందా, ఆయన నెత్తిమే చేయబెడితే అన్నీ అయిపోతాయంట. ఈయన దగ్గర పోదు, ఈయన బాగా చెప్తున్నాడు, నీళ్ళు చదువుతున్నాడు అంట. ఆడ ఈడ ఎక్కడ పోయి నువ్వు ఎక్కడ తిరిగినా నీ హృదయం దేవునికి దూరంగా ఉంటే ప్రభు నీకు ఏ కార్యం చేయడు. యెషయా 59 అధ్యాయంలో రక్షింప నేర్పినట్లు యెహోవా హస్తము గురుచ కాలేదు, విన నేర్పినట్లు ఆయన చెవులు మందం కాలేదు. నీ దోషములు మీకును దేవునికి నీ అడ్డుగా వచ్చాయి. హల్లెలూయా. దాన్ని అడ్డు తొలగించుకో. నువ్వు ఉపవాసం ఉండి నీ పశ్చాత్తాపడు. నీ ప్రవర్తన విషయంలో, నీ యొక్క బుద్ధి విషయంలో, నీ యొక్క పాప విషయంలో, నీ అపరాధ విషయంలో అవిధేయతలని ఒప్పుకొని కన్నీరు గారిస్తే, ఒకవేళ ప్రభు పశ్చాత్తాపుడై చేయదొచ్చిన కీడు చేయక మానుకొని నేను క్షమిస్తాడు. ఆయన చాచి నుంచి వెనక్కి తీసే దేవుడు కాదు, నీకు అద్భుతం చేస్తాడు. మొదటి విషయం అది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దైవజనులు భక్త్ సింగ్ గారు చెప్పిన ప్రాముఖ్యమైన సత్యం, మొదట 7 నీ పాపాల విషయంలో నువ్వు దుఃఖపడు, పశ్చాత్తాపడు, పాపాలు ఒప్పుకో. అప్పుడేమవుతుంది, యేసు రక్తం నిన్ను శుద్ధి చేస్తాడు. నువ్వు శుద్ధి అయిన తర్వాత యేసు నిన్ను ముట్టి తాకి అద్భుతం చేస్తాడు. స్వస్థత ఎందుకు రాదు? స్వస్థత ఎందుకు రాదండి చెప్పండి? వెతుకుతున్నాడంట. అయ్యా మీరు దొరికారు కాబట్టి ఈరోజు మీరు ప్రారంభం చేయండి. నువ్వు ఉపవాసం ఉండే ముందులా. హల్లెలూయా. మంచి ఎంప్లాయ్, వాళ్ళని డబ్బు ఉంది కాబట్టి హల్లెలూయా, స్తోత్రం. ఏంటండి మొదట మనం చేయాల్సింది ఏం చేయాలి? నీ హృదయాన్ని సరి చేసుకోవాలి. ప్రార్థన చేయడానికి ముందు హృదయాన్ని సరి చేసుకోవాలి. హల్లెలూయా. 90వ కీర్తన మోషే చేసిన ప్రార్థన రాయబడుతుంది. ఏంటంట? 90వ కీర్తనలో మోషే చేసిన ప్రార్థన. అంటే ఏం చెప్పాడు? అయ్యా, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? దేవుని సన్నిధిలో ఆయన ముఖ కాంతి ఉంటది. ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఆయన సన్నిధిలోకి వెళ్తున్నప్పుడు ఆ ముఖ కాంతి నీ మీద పడుతుంది. నీ హృదయంలో ఉన్న రహస్య పాపాలన్నీ బయటకు వస్తాయి. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఎప్పుడైతే ఆ ముఖ కాంతి నీ మీద పడిందో ఖచ్చితంగా ఈ పాపాలు. అందుకే దావీదు అన్నాడు, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటే. 51వ కీర్తన ప్రార్థన చేశాడు. ఏమని? అయ్యా, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటే. ఏమండి, నీకు కీర్తనల గ్రంథంతో సహవాసం లేదనుకో, నీకేం ప్రార్థన చేస్తావు? నాన్ సెన్స్. నాయన తండ్రి ప్రభా, ప్రభా నాయన తండ్రి, నాయన నాయన నాయన. అయ్యా, ఈ ముఖ కాంతిలో నా రహస్య పాపాలు కనపడుతుంది. హల్లెలూయా. ఏమన్నాడు? దేవా, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివి, నా దోష పోనట్లుగా నన్ను బాగుగా కడుగు. ఏంటి ప్రార్థన? ఏం ప్రార్థన? నేను దగ్గర నా అప్పులు తీరు బాబు, నా జబ్బు మా బాబు, పాలు చేయి బాబు, కాలు ముట్టు బాబు. కాలు ముట్టుకోవాలా?
ఏం ప్రార్థన చేస్తారు? నువ్వు 300 500 గంటి లోనికి వెళ్తే కాలు కొట్టు, కాలు జాపు అన్నాడు, కాలు జాపాడు, దూరం కూర్చో అన్నాడు, వెనక్కి జరుగు అన్నాడు. ఇలా చూసాడు అంతే, ఇక్కడ రాసాడు ఇలా ముట్టుకోలే, స్టెప్ పెట్టి కూడా చూడలే. 500. హల్లెలూయా. నువ్వు డబ్బు కడితేనే నీకు కాలు పట్టుకోలేదే, దేవుడు వచ్చింటే కాలు పట్టుకోవాలి, ముట్టుకోవాలంట, పట్టుకోవాలి. వా నువ్వు చేస్తావు పని. ఏం ప్రార్థనలో ఈ ప్రార్థన? నా పాపం ఎల్లప్పుడు నా అతిక్రమలు నాకు అయ్యా నేను చేసేనేమో ప్రభువా. పాస్టర్లు కూడా ఇదే ప్రార్థన, ప్రభువా నేను చేసేనేమో ప్రభువా, నాకు తెలియదు ప్రభువా, నేను చేయలేదు అనుకున్నాను, నువ్వు అనుకుంటా అనుకో. ఇది ప్రార్థన. విశ్వాసం కూడా ఇంకా వాళ్ళకంటే వీళ్ళు మొదలు. హల్లెలూయా. ప్రార్థన అంతా చేసింది ఆవేశంతో మా వాళ్ళు అందరూ చెప్పేసి ప్రార్థన, అయ్యా ప్రభు అలా ఉన్నానేమో నాయన మా పాస్ గారు అనుకుంటున్నాడు అన్న, నేను మాత్రం లేవు ప్రభు అనుకుంటున్నాడు కాబట్టి ఉన్నానేమో ప్రభు. అలా చేయకుంటే ఆయన ఊరుకోడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. దేవుని స్తోత్రం. బైబిల్ ఏం చెప్తావా? లేఖనం ఏం చెప్తుంది? నా అతిక్రమములు నాకు ఇప్పుడు చెప్పాలండి. ప్రార్థన చేసి ఇదిగో నువ్వు పాపివి, నాతాను ఇక్కడ ఇప్పుడు నాతాను ఎత్తకాలి మనుషుడు. అవి ఏమంటాడు? నా పాపం ఎల్లప్పుడు నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నది. హల్లెలూయా. నా పాపం ఎల్లప్పుడు కళ్ళు మూసినా కళ్ళు చేసినా నువ్వు పాపం చేసావు నీకు తెలియదు, నువ్వు అబద్ధం ఆడలేదు నీకు తెలియదు, మళ్ళీ ఇంకోటి చెప్పాలంటే. హల్లెలూయా. ఖచ్చితంగా నీకు చేసిన పాపం నీకు తెలియక నాకు తెలుస్తుందా? చెప్పండి. యథార్థమైన ప్రార్థన చేయండి, పాపం ఏంటో ఒప్పుకోండి. హల్లెలూయా. ఉపవాసం ఉండి ఏం చేయాలా? ఇజ్రాయెల్ తిరిగి రానుద్దేశించిన మరలా నా ఎదుకే రావాలి. వస్తే ఏం చేయాలి? ఇజ్రాయెల్ ప్రజలకు ఆయన గొడవ ఏంటి? ఈయనేమో పాపాలు ఒప్పుకోమంటాడు కాబట్టి వాళ్ళకి ఒప్పుకోవడం ఇష్టం లేదు కాబట్టి అన్ని జనులు జరిగిపోతారు, బలు జరిపిస్తున్నారు, వస్తున్నారు. ఏం చేసేది ఏం లేదు. అన్ని జనులు పాపాలు ఒప్పుకుంటారండి? మీరు అంజన్ దగ్గర చెప్పండి, గుళ్ళు గోపురాలు తిరిగారు, మీరు పాపలు ఒప్పుకుంటారా? వాళ్ళు చెప్పారుగా ఏమని, ఇదంతా నా మీద రాని మాకు వచ్చినట్టు మీద పాపం. హల్లెలూయా. వాడి ప్రార్థన అది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పూజ వాడికి భయం. హల్లెలూయా. ఇంకా చెప్పండి హల్లెలూయా. నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నది, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటే ఉంది. మోషే ఏమన్నాడు? నీకు విరోధంగా, కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేస్తున్నాను. ఎంత వయసు నుండి నాకు ఈ అధ్యాయంతో ఈ 57 కీర్తనతో సహవాసం అనేక పర్యాయాలు చదివి ప్రార్థన చేసేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కీర్తన 57 కీర్తన, ఈ ప్రార్థన మనిషిని హృదయాన్ని ఎరగొడతారు, నలగొడతారు. హల్లెలూయా. పాపం నీకు తెలియదు, సరైన మారు మనసు రక్షణ లేకుండా మన శోభన వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి, బాబు నీ దగ్గరే బాప్టిజం తీసుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు బాప్టిజం ఇచ్చి వచ్చేస్తున్నాను. బాప్టిజం అంటే అంత ఆట, ఉంటానో పోతానో తెలియదు కాబట్టి ఒకసారి ముందు వస్తే పోతాను, అంతకి చాలా ఈజీ అయిపోయింది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 57 కీర్తన నోటికి రావు. చదవండి, అబ్బాయి చదవండి. అక్కడ నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేస్తున్నావు. హల్లెలూయా.
చాలు చాలు. హల్లెలూయా. ఈ నెలలో మళ్ళీ మీరు మారు మనసు పొందాలి. ఏం చేయాలి? మళ్ళీ మారు మనసు పొందాలి. కనీసం 3 రోజులు ఉపవాసం ఉంటే మొదటి నుండి మళ్ళీ ఒప్పుకుంటూ రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయాలి? యాకోబు ఏం చేయాలి? మారు మనసు అంటే తెలియదు, రక్షణ అంటే తెలియదు, ముంచి వదిలిపెట్టాడు పాస్టర్ గారు. మేమే ఎన్నో బాధలు పడి ఏడుస్తున్నాం. ఇంత తెలిసి ఎంత బోధ చేసినా తలకిందులు అయిపోతున్నారు ప్రజలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇరిగిన మనసు దేవునికి ఇష్టమైన. ఎవరితో మాట్లాడతాడు దేవుడు? ఎవరిలోకి వస్తాడు దేవుడు? ఎవరికి వస్తాయి భాషలు? దేవునికి మహిమ కలుగును. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు లక్ష్యం చేయడు. వారి ప్రార్థనకు ఆయన చెవి ఒగ్గుతాడు, ఆలకిస్తాడు, వారికి జవాబును ఇస్తాడు. హల్లెలూయా. ఓకే, హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఏలియా ప్రార్థన చేశాడు, ఎలీషా ప్రార్థన చేశాడు. ఏమండి? ఏలియా శిష్యుడైన ఎలీషా ప్రార్థన చేశాడు. ఎలీషా ప్రార్థన చేస్తే 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం నుండి మీరు ఇంటికెళ్ళి చదువుకోండి. సిరియా రాజు ఎప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధం చేయాలని ఆశపడుతున్నాడు. అయితే సిరియా రాజు తన సేవకులతో ఆలోచన చేసి ఫలానా స్థలానికి వెళ్ళి యుద్ధం చేద్దాం అని చెప్పేవాడు. చదవండి. ఇశ్రాయేలుతో యుద్ధం చేయవలెనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పాడు. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజును వర్తమానం పంపి ఫలాని స్థలానికి నువ్వు పోవద్దు, అతడికి సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని చెప్పాడు. ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు దూతలు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకున్నాడు. ఇలాగు మాటికి జరుగుతుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. శత్రువు దేశం మీదకి వచ్చి యుద్ధం చేసి ఆక్రమించుకున్నామని సిరియా రాజు ఆలోచన చేసి దండుపేటను పెడతా ఉంటే ప్రవక్త ప్రార్థన చేసి ఫలానా స్థలంలో శత్రువు దండుపేటను పెడుతున్నాడు, అక్కడ పోవద్దంటే అక్కడికి తన సైన్యాన్ని పంపకుండా రక్షించుకుంటున్నాడు. పలుమారు జరుగుతుంది. హల్లెలూయా. ప్రార్థన. కాబట్టి చదవండి. సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షం వహించిన వారు ఎవరైనది మాకు తెలియజెప్పురాదా అని వారిని అడుగుగా, అతని సేవకులలో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షంలో ఎవరునూ లేరు గాని, ఇశ్రాయేలు పక్షాన మనలో ఎవడు లేరు గాని ఇశ్రాయేలులో ప్రవక్త యగు ఎలీషా, ఇశ్రాయేలీలో ఒకడున్నాడు. ఎవరు? ప్రవక్త యగు ఎలీషా ఉన్నాడు. ఏం చేస్తాడు ఆయన? ప్రార్థన చేస్తాడు. నీ అంతఃపురంలో మీరు అనుకున్న మాటలు ఆయన ప్రార్థన ద్వారా తెలుసుకొని ఇశ్రాయేలు రాజుకి చెప్తున్నాడు. హల్లెలూయా. శత్రువు యొక్క పన్నాగం, తంత్రం, వాడి హృదయ ఆలోచన ప్రవక్త గదిలో ప్రార్థన చేస్తుంటే తెలిసిపోతుంది. హల్లెలూయా. ఎంత ప్రార్థన శక్తి అంటే దేవునికి మేము కలుగుదా. అర్థమవుతుందా? ప్రార్థన. హల్లెలూయా. చిన్న అర్థమవుతుందా? ప్రార్థన ఎలాంటి ప్రార్థన? శత్రువు పన్నాగాలను తెలుసుకుంటారు. అందుకే పౌలు అన్నాడు, మీరు అపవాది తంత్రములను ఎరగని వారు కాదు. హల్లెలూయా. అపవాది యొక్క సాతాను ఏ రూపంలో వస్తున్నాడో ముందుగానే మనం తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. హల్లెలూయా. ఒకటేమో పక్షవాత రూపంలో వచ్చాడు, రెండోది చెయ్యరగొట్టే రూపంలో వచ్చాడు. ఏ రూపంలో వస్తున్నాడు? హల్లెలూయా. దేవుడు తెలియజేస్తాడు, సాతాను ఏ రీతిలో నిన్ను దాడి చేయబోతున్నాడు దేవుడు చూపిస్తాడు. నీవు నీ కుటుంబం కాపాడబడడానికి దేవుడు ఖచ్చితంగా నీ సాయం ప్రార్థన. హల్లెలూయా. మన పక్షాన, మనలో ఎవడు ఇజ్రాయెల్ పక్షాన లేడు, కానీ ఒకడు ఉన్నాడు, ఇజ్రాయెల్లో ప్రవక్త ఉన్నాడు. అతడు ప్రార్థన చేస్తాడు. అతడు నువ్వు ఇక్కడ చెప్పే అక్కడ చెప్పేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన పట్టుకురండి అన్నాడు. అందుకు రాజు, నేను మనుషులను పంపి అతను తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడు ఉన్న చోటు సూచనము అని నలవీయంగా అతడు సోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చాను. కాబట్టి రాజు అతడికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపాడు. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు అతనికడ లేచి బయటికి వచ్చిన పట్టణాన్ని చుట్టుకున్నారు శత్రులందరూ. ఎలీషాను పట్టుకెళ్దాం ఉదయాన్నే లేచాడు గెహాజీ. బయటికి వచ్చి గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకుని కనబడి సైన్యం పట్టణాన్ని చుట్టుకోవడం చూసాడు. అతడు అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, అయ్యో నా ఏలినవాడా అని ఆ దైవజనుడితో అనగా, అతడు భయపడవద్దు, పక్షంలో ఉన్నవాడు వారికంటే అధికుడై ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి, మన పక్షంగా ఉన్నవాడు వారికంటే అధికుడై ఉన్నాడు. మన పక్షంగా ఉన్నవారు ఎంతమంది? వారికంటే అధికులైన దేవుని స్తోత్రం. చూడండి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి ఈయన కళ్ళు తెరు అన్నాడు. పనివాని కళ్ళు తెర చేస్తున్నాడు. హల్లెలూయా. పర్వతమంతా అగ్ని గుర్రములు రథములతో నిండి ఉండడం చూచాడు. ఎవరి పక్షాన్ని ఎక్కువ ఉన్నారు చెప్పండి? చిన్న ప్రార్థన చేశాడు ఎలీషా, అయ్యా వీడి కళ్ళు తెరువయ్యా, కళ్ళు మూసుకుపోయి. హల్లెలూయా. కళ్ళు మూసుకుపోతాయి. సమస్యలు, శోధనలు, శత్రువులు చూసినప్పుడు, వ్యాధిని చూసినాడు, రోగాన్ని చూసినాడు, అమ్మో ఇక మన వల్ల కదా అనిపిస్తుంది. హల్లెలూయా. కళ్ళు తెరిచే ప్రార్థన. ఏం ప్రార్థన? హల్లెలూయా. దయచేసి ప్రభా వీడి కళ్ళు తెరవంటే ఆత్మనేత్రాలు తెరవబడ్డాయి. చూసాడు. చదవండి. మరొక ప్రార్థన ఏం చేశాడు? ప్రభా అంధత్వంతో ఈ జల్లు మొత్తు, శత్రువులను మొత్తు అన్నాడు. వారి గుడితనం కలిగిపోయింది. వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున అంధత్వముతో మొత్తను. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, నేను నా వెంట వచ్చినట్లా నేను వెతుకు అనేది మిమ్మల్ని తీసుకొని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించాను. వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు, యెహోవా వీరు చూసినట్టు వీరి కండలు తెరవమని ప్రార్థన చేయగా యెహోవా వారి కండలు తెరవజేశారు. వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొని అంతటి ఇశ్రాయేలు రాజు వారిని అనుచూచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడుగుగా, అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుకువా. వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమాని యొద్దకు వెళుదురని చెప్పారు. హల్లెలూయా. చూసారా? నేను ముగిస్తాను. శత్రువుని కూడా బంధించే ప్రార్థన. హల్లెలూయా. శత్రువుని బంధించారు. వారిని అంధత్వంతో మొత్తాడు దేవుడు. ఇశ్రాయేల్ రాజు దగ్గర తీసుకెళ్ళాడు. కాబట్టి దేశం మధ్యలో ఏం చేయలేక వాళ్ళు భయపడిపోయారు. కాబట్టి మరలా ఇంకెప్పుడు కూడా ఇశ్రాయేల్ దేశం దండెత్తడానికి రాలేదు వాళ్ళు. దేవునికి స్తోత్రం. అన్ని ప్రార్థనలు ఉన్నాయి. హల్లెలూయా. అర్థమైందండి? అన్ని సమయాల్లో ప్రార్థనలు ఉన్నాయి. సో మీరు ప్రార్థించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. సో ప్రార్థన చేస్తే వర్షం కురిసింది, ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది. దేవుని స్తోత్రం. సో మనం ప్రార్థించే వారిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు.
దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ముగించేస్తున్నాను. అనేకులు రోగుల కొరకు ప్రార్థనలు ఉన్నాయి ఏమండి, విశ్వాసాన్ని అభివృద్ధి చేయడానికి ప్రార్థన ఉన్నాయి. ప్రభు దగ్గరకు వచ్చి శిష్యులు ఉన్నారు, ప్రభువా మా విశ్వాసాన్ని అభివృద్ధి చేయ్యా అని ప్రార్థన చేశారు. హల్లెలూయా. చాలా ప్రార్థనలు ఉన్నాయి. సో మనం చాలా శ్రేష్టంగా నేర్చుకోవాలంటే ప్రార్థన చేయాలి. ప్రభు ఏం చెప్పాడు? ప్రార్థన చేయడానికి మీరు మెలకువగా ఉండండి అన్నాడు. దేవుని స్తోత్రం. మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. హల్లెలూయా. ఎఫెసీ 6:20 ఉంది. ఏమని? 18లో ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. 6:18 నుండి 20 వచనాలు. ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా నా నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయటకు మెలకువగా ఉండుడి. హల్లెలూయా. సో ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండాలి. నిద్రపోవడానికి సమయం ఉంది, ప్రార్థన చేయడానికి సమయం ఉంది. పరిశుద్ధాత్మ పొందడానికి ప్రార్థన ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో మన అవసరతల కోసం ప్రార్థన చేయడానికి ఒక రకమైన ప్రార్థన మాత్రం అది. చాలా రకరకాల ప్రార్థనలు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే మీకు ఒక లిస్ట్ ప్రింట్అవుట్ చేసి పాటల పేపర్ ఇచ్చినట్టుగా మరి మీకు ఖచ్చితంగా ఈ నెల ఇస్తాను. దాన్ని బట్టి మీరు ప్రార్థనలో ముందుకెళ్తారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. సమయం ఎక్కువైంది కాబట్టి త్వరగా నేను ప్రార్థన చేస్తాను. ట్రైన్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. 2:30 ట్రైన్కి వెళ్ళేవాళ్ళు ఉంటుంది. ఎప్పుడు అనిత ఎంత టైం ఉంటుంది? హల్లెలూయా. ప్రార్థించే స్త్రీలను కనుగొందమా అని బైబిల్లో రాయబడింది. ఆ మాటలు చూసిన సమయం లేదు. దేవుని స్తోత్రం. సో తక్కువ తినండి, ఎక్కువ ప్రార్థన చేయండి. ఏం చేయాలి? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని బలపరచునుగా. మనుషులతో తక్కువ మాట్లాడండి, యేసయ్యతో ఎక్కువ మాట్లాడండి. తలుపు వేసుకొని ప్రార్థన చేయండి, తలుపులు బద్దలు కొట్టకండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఏం చేయాలా? ఈ నెల ప్రార్థన మాసం, ప్రార్థన నెల. కాబట్టి ఖచ్చితంగా శనివారం ఆదివారం ఉపవాసం కాదు, మధ్యలో ఒక రోజు ఉపవాసం ఉండండి. కొంతమంది ఏమన్నారు, ఉపవాసాలు ఉండి ఆరోగ్యం పాడు చేసుకుంటారండి. పనికి మాలిన ఉపవాసాలు ఉండకూడదు, ఫలించే ఉపవాసం ఉంటాయి. హల్లెలూయా. చెప్పండి. బలహీనులుగా, రోగులుగా, అనారోగ్యం వచ్చి, జ్వరం వచ్చి, సిక్ అయ్యి, బెడ్ రిడ్ అయ్యి ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండదు. దేవుడు మీకు ఆరోగ్యం ఇచ్చిన తర్వాత ఉపవాసం ఉండదు. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆరోగ్యంగా, పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కనీసం వారంలో ఒక రోజు ప్రత్యేకించుకుని ఉపవాసం ఉండండి. వ్యక్తిగతంగా ఉపవాసం ఉండండి, కుటుంబంగా ఉపవాసం ఉండండి. హల్లెలూయా. అర్థమైందా అండి? హల్లెలూయా. ఈ నెల ఒక నెలైనా మళ్ళా నెలలో చేయాలంటారా? అక్కడి వరకు చేయాలి. హల్లెలూయా. ఉపవాసం ఉండాలి. శనివారం నుండి ఆదివారం మధ్యాహ్నం వరకు ఉపవాసం. ఉదయాన్నే టిఫిన్ తిని చర్చికి వెళ్తే మీరు చచ్చేదే. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఈయన టైఫాయిడ్ ఇస్తే ఉపవాసం పెట్టారండి, చర్చి ఎగ్గొట్టాడు. వాళ్ళు మా పాస్టర్ గారు పెట్టిన ఉపవాసం నేను చర్చి ఎగ్గొట్టేసి. హల్లెలూయా. అలా ఉండకూడదు. అనారోగ్యం ఉన్నప్పుడు శుభ్రంగా టిఫిన్ చేయాలి, భోజనం చేయాలి, మాత్రలు వేసుకునే వాళ్ళు వేసుకోవాలి, దేవుని సన్నిధికి రావాలి. ఎగ్గొట్టకూడదు. అర్థమైందా? అలిగితే పాస్టర్ మీద అలగాలి కానీ చర్చి మీద అలగకూడదు. వేసే మీద. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? ఇదే చెప్పండి. నెహెమ్యా ప్రార్థన చేశాడు, అవునా? మొర్దెకై ప్రార్థన చేశాడు, అవునా? గిద్యోను ప్రార్థన చేశాడు. న్యాయాధిపతులు అందరూ ప్రార్థన చేసిన వారికి ఉన్నారు. హల్లెలూయా. యొక్క మొక్కుబడి చేశాడు ప్రార్థనగా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎబ్బేజు ప్రార్థన చేశాడని రాయబడింది. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా చెప్పండి. చిన్న ప్రవక్తలందరూ ప్రార్థన పరులే. అర్థమైందా? చిన్న ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు అని కాదు కానీ వారు చిన్న అధ్యాయాలు రాశారు కాబట్టి
వాళ్ళందరూ ప్రార్థన చేశారు. దేవుని స్తోత్రం. యోవేలు గ్రంథం ఇంటికి వెళ్ళి చదవండి. యోవేలు మామూలు భాషలో చక్కగా అర్థమయ్యే రీతిలో ఉంది. మీరు ఇప్పుడైనా ఉపవాసం ఉండి గోనెబడ్డ ధరించుకొని మనపూర్వకంగా మీ పాపలు ఒప్పుకుని ఎదురు తిరిగి రండి అన్న. అప్పుడు మీ పంటలు పండుతాయట, తొలగరి వర్షం పడుతుంది, కడవరి వర్షం పడుతుంది, మీ చేతులు కష్టాతీత మీరు అనుభవిస్తారు. గొంగళి పురుగులు, పసర పురుగులు తినేసినంత మళ్ళా మీకు ఇంటిని కొట్టాలా అన్నా, తొందర పంపన్న మమ్మల్ని ఇంటిని కొట్టాలి. పొలానికి పసర పురుగు వచ్చింది, చేనికి ఏంటిదంటే పంట అండి, పత్తి. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రార్థన వాటిని ఆపేస్తుంది. ఆమేన్. అందరి పంట వేరు, నీ పంట వేరు. యేసయ్య కాపుదల ఉంటుంది. నువ్వు ఏ ముందు కొట్టకలేండి, మోకరించి కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేయి. దాని చుట్టూ కంచె ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మోకరించి ప్రార్థన చేద్దాం. మనందరి కోసం ప్రార్థన చేస్తాడు. తను హింసించి సిలువ వేసి చంపుతున్న వారి కోసం ప్రార్థన చేశాడు. మానవాళి రక్షణ కొరకు ఆయన సిలువలో ప్రార్థన చేశాడు. ఆ ప్రభు ఆకాశమండలో గుండా వెళ్ళి తండ్రి పొడి పార్శ్వ ముందు కూర్చొని నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాడు మన కోసం. ఆయన విజ్ఞాపనకర్త. పరలోకంలో కూడా యేసయ్య ఖాళీగా లేడు, ప్రార్థన చేస్తాడని ఎబ్రీ పత్రికలో మనం చూస్తున్నాం. మాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల ప్రభువా, వందనాలు. రాత్రికాల సమయంలో ఈ ఆన్లైన్లో మీరు మాకు తోడుగాండి. ఆ బిడ్డలు క్షేమంగా నడిపించి నేను ఆరాధనలో అభిషేకించి మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. ప్రార్థన ఎలా చేయాలో ప్రభు ఎవరెవరు ప్రార్థన చేశారు, వారు ఎలాంటి అద్భుతాలు చూశారు నాయన. మమ్మల్ని కూడా ప్రార్థన పరులుగా మార్చడానికి మీరు ఏదైనా మాతో మాట్లాడినందుకు వందనాలు. అటుపాటుగా ఎన్నోషు యెహోవా నామమున ప్రార్థన చేసినట్టు రాయబడింది. అబ్బా వందనాలు, స్తుత్రాలు. అబ్రహాము ప్రార్థన పరుడు, ఇస్సాకు ప్రార్థన పరుడు. అయా తండ్రి, ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం నుండి అగ్ని వచ్చి దహన బలి కట్టెలను దహించి వేసింది ప్రభా. అయా తండ్రి, స్తోత్రాలు ప్రభా. అయా ఎలీషా ప్రార్థనా పరుడు. అయా తండ్రి, శత్రువుల యొక్క కుతంత్రాలను తెలుసుకొని ముందుగా రాజుకు తెలియజెప్పి వాటి నుంచి తప్పించుకున్న లాంటి ప్రార్థనా పరుడు ప్రభా. నీ జ్ఞానం పొందుకున్నవాడు ప్రభా ప్రార్థన ద్వారా. యేసయ్యా తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు. దావీదు చేసిన ప్రార్థన పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన దావీదు 51వ కీర్తనలో చేశాడు ప్రభా. దినదినము మేము పశ్చాత్తాపడాలి, దినదినం మేము మారు మనసు పొందాలని అయా ప్రార్థన ద్వారా మేము తెలుసుకుంటున్నాం ప్రభా. యేసయ్యా మీకు వందనాలు. నెహెమియా ప్రార్థన చేశాడు, ఎస్తేరు ప్రార్థన చేసి యూదులను రక్షించింది ప్రభా, తను తాను రక్షించుకుంది ప్రభా. యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లించుకున్న నెహెమియా, ఎజ్రా, అయా నాయన అందరూ ప్రార్థనా పనులు ప్రభా, అపోస్తలులు ప్రార్థనా పనులు. యేసయ్యా మీకు వందనాలు. మేము అయా నంతని పట్టుదల కలిగి అయా విజ్ఞాపన చేస్తూ అయా మెలకువగలిగి ఉండి ప్రార్థన చేయమన్నారు ప్రభా. యేసయ్యా మీరు మాట్లాడినందుకు వందనాలు. అయా మీరు కూడా నాయన ఎన్నో అయా నాయన రాత్రులు ప్రార్థన చేశారు ప్రభా ఒంటరిగా. అయా తండ్రి మీకు వందనాలు. అయా అలాంటి ప్రార్థనా జీవితం మాకు ఇవ్వండి ప్రభా. అయా మాకు నేర్పించండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అనుభవంలోకి నడిపించండి ప్రభా. యేసయ్యా మీకు గెచ్చమైన తోటలో యేసయ్య ప్రార్థన చేశాడు. అయా రాత్రంతా ప్రార్థన చేశాడు ప్రభా. అయా అలాంటి ప్రార్థన మాకు అనుగ్రహించమని అయా మీ సన్నిధిలో అడుగుతున్నాం ప్రభా. యేసయ్యా మీకు స్తోత్రం. మేము తలుపు వేసుకొని అయా నా రహస్యం ఉందన్న మీకు అయా మేము రహస్యంగా ప్రార్థన చేయడానికి సహాయం చేయండి అయా. వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. మీ కృప మాకు తోడుగా ఉంచండి అయా. ప్రార్థన విశ్వాసముతో కూడిన ప్రార్థనలు మాకు దయచేయండి ప్రభా. పట్టుదల దయచేయండి ప్రభా. ప్రార్థనలు విసుకక నిత్యము ప్రార్థించిన విధవరాలు వలె ప్రార్థించడానికి సహాయం చేయండి అయా. అపోస్తలులు ప్రార్థించిన రీతిగా ప్రార్థించడానికి సహాయం చేయండి ప్రభా. వందనాలు అయా. ఎన్నో గొప్ప గొప్ప అయా నాయన కార్యాలు జరిగిన ప్రార్థన ద్వారా అయా మేము కూడా అలాంటి కార్యాలు చేయడానికి ప్రార్థన ఎంతో అవసరమైందిగా సహాయం చేయండి అయా. మీకు వందనాలు అయా. వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం
అయా పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ప్రార్థన వీరులు అయా యెఫ్తా ప్రార్థన నాయన అయా తండ్రి ప్రభా వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. గిద్యోను ప్రార్థన అయా మాకు అనుగ్రహించండి ప్రభా. ఎంతో మంది గొప్ప గొప్ప వీరులు నాయన ప్రార్థన చేసి నాయన వారు గొప్ప కార్యాలు సాధించారు ప్రభా, గొప్ప కార్యాలు చేశారు ప్రభా. మీకు వందనాలు. అట్టి కార్యాలు చేయడానికి ప్రభా అయా మమ్మల్ని సిద్ధపరచండి, ప్రార్థనతో నింపండి ప్రభా. ఈ నెల ప్రార్థనా మాసం అని మాకు చదివించారు ప్రభా. మీకు వందన. ఈ ప్రార్థనా మాసంలోనే కాదు, మేము నాయన నిత్యము అయా మిమ్మల్ని ఎదుర్కొనేంత వరకు మేము ప్రార్థన చేయాలి ప్రభా. అయా అనేక మందిని నడిపించాలి, రక్షించాలి ప్రభా. శోధన జయించాలి నాయన, శత్రువుని జయించాలి ప్రభా. అయా శత్రువులు మా కాళ్ళ కింద శీఘ్రముగా చితకు దొరికిస్తానని వాగ్దానం చేసిన తండ్రి, ప్రార్థన ద్వారా శత్రువులు తొక్కగలం ప్రభా. తండ్రి సహాయం చేయండి, కృప చూపించమని వీళ్ళతో మా అందరితో మాట్లాడేందుకు వందనాలు. దీవించి ఆశ్రయించమని, బలపరచమని, వాక్యం హృదయంలో భద్రపరచమని యేసు నామమున అడిగి పొందుకున్నాం ప్రభా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 మీ అందరికీ ఫిలిప్పు దయానందు దేవుడు తన పట్ల చేస్తున్న గొప్ప కార్యాన్ని బట్టి మరి కృతజ్ఞతగా స్వీట్స్ తీసుకొచ్చాడు. అవన్నీ మీకు ఇస్తాడు, మీరు అవన్నీ తీసుకోవచ్చు. రాయా అక్కడ మరి శ్రేష్టమైన జాబ్ ఇచ్చాడు గుంటూరు కార్పొరేషన్లో. ఏం జాబ్ అది? జూనియర్ అసిస్టెంట్గా. ఇది మెడికలా? ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో దేవుడు ఇచ్చాడు. మంచి శాలరీ ఇచ్చాడు. ఒక ఎన్నో కష్టాలు పడ్డారు తమ్ముడు వచ్చేది. దేవుడు గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా. ఇద్దరి కోసం ప్రార్థిద్దాం. సరిదిద్దుబడి ప్రేమ గల తండ్రి, నాయన తమ్ముడు చెల్లి పట్ల నువ్వు చేసిన కార్యాన్ని బట్టి వందనాలు. మరి జాబులు ఇచ్చినందుకు వందనాలు. తల్లిదండ్రులు అయితే నీ సన్నిధికి వచ్చారు ప్రభువా, పిలువబడ్డావు. వందనాలు ప్రభువా. ఇదిగో నాయన జాబ్లో వస్తున్న తొందరపాటు నుండి తమ్ముడి కాపుదల భద్రత ఇచ్చేయండి. శత్రువుల తంత్రాన్ని ఎరగని వారు కాదన్న తండ్రి, ప్రార్థన ద్వారా వాటిని తెలుసుకొని అయ్యా నాయన వాటిని జయించి ముందుకంటే సాయం చేయండి. చెల్లి జీవితంలో ఒక అద్భుతం చేయండి. చెల్లి మ్యారేజ్ విషయంలో అయా నూతన కార్యం చేయండి. యోగ్యుడైన భర్త విశ్వాసిని నడిపించండి, బలపరచండి, దీవించి ఆశ్రయించండి. తమ్ముడు వివాహ జీవితంలో కూడా ఒక అద్భుతం చేయండి. అయ్యా నీ ప్రవచనములు, నీ మాటలు నెరవేర్చమని పన్ను ఆశ్రయించి మేలుతనిమ్మని, నీ కృపద ఇచ్చేమని అయ్యా వారి చుట్టూ నీ కంచె వేస్తూ మరి పిన్ని బాబాయ్ని కూడా రక్షించి బలపరచుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నాన్నగారు వచ్చి ఆశీర్వాదం చెప్తారు. అందరికోసం నేను ప్రార్థన చేస్తాను. త్వరగా రావాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనకు తోడయ్యుండి నడిపించునుగా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆత్మతో నింపునుగా, విజ్ఞాపనాత్మత నింపునుగా, నెలంతా ఉసిరింపు శక్తి నేను మూలుగులతో ప్రార్థించే ఆ ప్రార్థనాత్మ రోమపత్రిక 8:26 ప్రకారం దేవుడు మిమ్మల్ని బలపరిచిను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా.